హాయ్ హలో నమస్తే. అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు, నాగబాబు గారు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, మీరేం భయపడకండి, ధైర్యపడండి, మేమున్నాము అని ఒక పరామర్శ చేయటం జరిగింది. దట్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ సైన్ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ. ఎందుకంటే ఆ రెండు కుటుంబాలకి ఏదో మధ్య గొడవలు ఉన్నాయి అని చెప్పేసి ఒక గొడవకు దారి తీసిందనేటువంటి పరిణామంలో వాళ్ళిద్దరు వెళ్ళటం నిజంగా పరిణామమే. అయితే ఇక్కడ ఫండమెంటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ చిరంజీవి అండ్ అల్లు అర్జున్. Problem is definitely not with Chiranjeevi fans and Allu Arjun fans, but problem is with Allu Arjun and Pawan Kalyan fans. Okay, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఒకటే కదా అని మనం అనుకోవచ్చు. డెఫినెట్లీ నాట్. ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారి యొక్క కొన్ని సినిమాలకి ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు రానప్పుడు చిరంజీవి గారి యొక్క పార్టీల్లో సినిమా యొక్క ఫంక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెనక గొడవ చేస్తుంటే అదే నాగబాబు గారు, అదే చిరంజీవి గారికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ ఇట్లాంటి వాళ్ళు కూడా మేము పిలిస్తే అతను రాలేదు పవన్ కళ్యాణ్, మాదేం తప్పులేదు, మీరు కనుక ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే బాగుండదు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇచ్చిన నాగబాబు గారు అనేది అందరికీ తెలుసు. అది పబ్లిక్గా సోషల్ మీడియాలో కూడా జరిగింది. అంటే అర్థం ఏంటంటే మెగా ఫ్యాన్స్లోనే స్ప్లిట్ ఉంది. కొంతమంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోండి, చిరంజీవి గారు కావాలా పవన్ కళ్యాణ్ గారు కావాలా తేల్చుకోండి అని అంటే వాళ్ళల్లో కొంతమంది చిరంజీవి గారి వైపుకి పవన్ కళ్యాణ్ గారికి వైపుకి వెళ్ళేటువంటి ఆ గ్రూప్ కూడా ఉందని అర్థం. అఫ్కోర్స్ ఇద్దరు కలిసి ఉంటే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్గా చలామణి అవుతారు. ఈ మెగా ఫ్యామిలీ కాదు భయ్, చిరంజీవి కావాలా పవన్ కళ్యాణ్ కావాలా తేల్చుకోండి అంటే కొంతమంది అటు ఇటు వెళ్ళేటువంటి బ్యాచ్ రెండు రకాలకు చీలటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్యాన్స్. అది యాక్చువల్ నిజం చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు వాళ్ళు చిరంజీవి గారు నాగబాబు గారు వాళ్ళిద్దరు వెళ్ళి పరామర్శించారు. దట్ ఈస్ గుడ్. అది గుడ్ సైన్ ఫ్రమ్ చిరంజీవి గారు నాగబాబు గారు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే ఇప్పుడు అర్థమైందా పుష్ప అని ట్వీట్ చేస్తున్నారు. అంటే ఏమని, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, శిల్పారవి ఏమి రాలేదు కదా నిన్ను పరామర్శించడానికి, ఇప్పుడు ఎవరు మంచోళ్ళో అర్థమైందా పుష్ప అని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఫండమెంటల్గా వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఏంటంటే శిల్పారవికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అల్లు అర్జున్కి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో హిజ్ భార్య, అల్లు అర్జున్ భార్య, మేడం పేరు ఏదో ఉండే, సో షీఈ్ ఆల్సో రెడ్డి. ఓకే, ఆమె కదా ఇప్పుడు ప్రాబ్లము. తన కామన్ ఫ్రెండ్ శిల్పారవి అనేటువంటి ఫ్యామిలీ, శిల్పారవి ఫ్యామిలీ తన కామన్ ఫ్రెండ్, షీఈ్ ఆల్సో ఫ్రమ్ రెడ్డి, హీఈ్ ఆల్సో రెడ్డి, శిల్పారవి ఆల్సో రెడ్డి. సో ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ సినిమాలో అదే ఈ తొక్కిసలాట జరిగినప్పుడు అదే సినిమా హాల్లో శిల్పారవి ఫ్యామిలీ కూడా ఉందని ఎక్కడో చూసా. అయి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళు కలిసే ఉన్నారా ఆ థియేటర్లో అని అర్థం. ఓకే, మరి ఆ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా రవి పక్కనే ఉన్నాడు, వైఫ్ పక్కనే ఉండే. మరి ఇంత జరిగినప్పుడు ఇక శిల్పారవి రాలేదు, మెగా ఫ్యామిలీ వచ్చింది అనేది అది అసంబద్ధమైనటువంటి పోలిక. ఇది మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసేది అసంబద్ధమైన పోలిక. ఎందుకంటే తన సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాడు రవి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మరి అది మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. మోర్ ఓవర్ ఫండమెంటల్గా ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ వాళ్ళలో స్టార్టింగ్ నుంచి కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువ,
ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సారీ హీరో రాజశేఖర్ మీద విపరీతమైన దాడి జరిగింది. కత్తి మహేష్ మీద దాడి జరిగింది. కత్తి మహేష్ మీద కూడా దాడి చేశారు. ఓకే, సో ఇది జనరల్గా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రేణుకా దేశాయ్ మీద ఒక సినిమా ఒక హీరోయిన్ ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ట్వీట్ చేస్తూ ఉంటుంది. పూనం కౌర్ మీద వీటి మీద సోషల్ మీడియాలో వాళ్ళు కౌంటర్స్ కొడతా ఉంటారు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూర్చొని. ఓకే, ఇప్పుడు వీళ్ళు సింపుల్గా ఒక సింపుల్ లాజిక్ మిస్ అవుతుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి గారు ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ దగ్గరికి పోయారు? ఎందుకు? తన భార్యకి సంబంధించిన కుటుంబం కాబట్టి పోయారు కదా. ఏంటి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి సంబంధం ఏంటి? చిరంజీవి గారికి అల్లు అర్జున్కి సంబంధం ఏంటి? అల్లు అర్జున్కి నాగబాబు గారికి సంబంధం ఏంటి? ఆడపిల్ల తరపు బంధువులు కదా, తన భార్య అంటే చిరంజీవి గారి భార్య తరపు బంధువులు కదా. అంటే చిరంజీవి గారు తన భార్య తరపు బంధువు అని చెప్పేసి అల్లు అర్జున్తో వచ్చినప్పుడు మరి అల్లు అర్జున్ భార్య తరపున బంధువులతో స్నేహంగా ఉండటంలో తప్పేంటి అనేది ఫండమెంటల్లీ దే షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. అంటే భార్య తరపున బంధువులు అంటే ఇప్పుడు చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు కలిసిమెలిసి ఉండి ఫ్యామిలీతో కలిసి ఉండి వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మరి అల్లు అర్జున్ భార్య తరపునటువంటి బంధువులు ఫ్రెండ్స్తో స్నేహంగా ఉండకూడదని కండిషన్ పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి. అది కరెక్ట్ కాదని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాము. ఓకే, సరే, ఏదైనా ఇది పోలిక తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిల్పా రవి రాలేదు, ఇక మెగా ఫ్యామిలీ ఇప్పుడు అర్థమైందా పుష్ప అని చెప్పేసి వాళ్ళు చేసేది పోలిక తప్పు. ఫండమెంటల్లీ దే షుడ్ ఒక సింపుల్గా రెస్పెక్ట్ చేస్తే అయిపోయింది. అది ఇట్స్ ఓకే. అల్లు అర్జున్ ఏమి రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ ఓడించి జగన్ గెలిపించండి ఆయన ఏం ప్రచారం చేయాలి. కేవలం ఒక శిల్పారవి కంటెస్ట్ చేసినటువంటి ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ నా ఫ్రెండ్ని గెలిపించండి అన్నాడండి. అంతే తప్ప తనేమి పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పలేదు. వీళ్ళే తొందరపడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీసే తొందరపడి, అది వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా తొందరపడి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి దాని మీద చాలా అది ఏదన్నా కానివ్వండి తొందరపాటుతో అల్లు అర్జున్ని బాగా ఇబ్బంది పెట్టారు. అది ఒకటి అర్థమవుతుంది. అర్థం చేసుకునే తనంతో ఇబ్బంది పెట్టారు. ఓకే, సరే, ఏదైనా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ప్రాబ్లం ఈజ్ విత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్ప చిరంజీవి గారి ఫ్యాన్స్తో కాదు అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా అసంబద్ధమైనటువంటిది. థ్యాంక్ యూ.